హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను సుభద్ర. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇలా చేయటం వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే అండి, మరి వీడియోలోకి వెళ్దామా? మేము సండే డీమార్ట్కి వచ్చామండి, కొన్ని ప్రొవిజన్స్ తీసుకుందామని. ఇక్కడ తిరుపతి కరకంపాడి రోడ్లో ఉన్నటువంటి డిమార్ట్కి వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఫుల్ రష్ అండి. డిమార్ట్ చాలా ఎక్కువ రష్ ఉంది. వెనక్కి వెళ్దామా అనుకున్నాము, కానీ ఎలాగో వచ్చాము కదా, సరే ఒకసారి వెళ్ళి చూద్దామని ఇంకా లోపలికి వెళ్ళామండి. ఏమండి, డిమార్ట్కి వెళ్తే కావాల్సిన వాటికంటే అవసరం లేనివే ఎక్కువ కొంటామండి. అలా కొనకూడదనే ఈసారి వెళ్ళాను. బట్ మరి ఈ పిల్లలు ఉన్నారు కదండి, స్నాక్స్తో మొత్తం ట్రాలీ నింపేస్తారండి. పాపం వాళ్ళకి మనము నో చెప్పలేము. ఇక్కడ చూడండి, మా పిల్లలు వాటర్ బాటిల్స్ చూస్తున్నారు. ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నా మరి వాటర్ బాటిల్స్ కావాలి పిల్లలకి. స్కూల్కి కొత్త కొత్త వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాలని చిన్నపిల్లలకి ఇష్టం ఉంటుంది కదండి. అలాగా మా పిల్లలు అయితే వాటర్ బాటిల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారండి. మనం ఇంటికి వెళ్ళాక ఏం కొన్నామా అని చూస్తే మన ఇంటి కోసం కొన్నది చాలా తక్కువ ఉంటుందండి. మోస్ట్లీ పిల్లల స్నాక్సే ఉంటాయి. మీరు కూడా ఎంతేనా అండి? ఒకవేళ మీకు కూడా ఇలాగే అయితే ప్లీజ్కే అండి. షాపింగ్ అయిపోయిన తర్వాత మేము డీమార్ట్ నుంచి డైరెక్ట్ సేమ్ కరకంపాటి రోడ్లోనే డాబా హౌస్ ఉంటుందండి. మేము డిన్నర్ కోసమని డాబా హౌస్కి వెళ్ళామండి. ఇక్కడ చాలా బాగుంటుందండి యాంబియన్స్. మీరు తిరుపతి లోకల్ అయితే ఒకసారి ఖచ్చితంగా ఈ డాబా హౌస్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ డాబా లాగానే మనకి కార్డ్ డైనింగ్ ఉంటుందండి. ఏసీ డైనింగ్ అండ్ హడ్ డైనింగ్ కూడా ఉంటుంది. మేమైతే హడ్ డైనింగ్ కూర్చోవాలనుకున్నాము, కానీ పిల్లలు మాత్రం కార్డ్స్ పైన కూర్చోవాలని ఇష్టపడుతున్నారు. ఇక్కడ డిస్కసింగ్ అండి. సో మనం ఖచ్చితంగా ఇంకా పిల్లల ప్రకారమే వెళ్ళాలి కదండి. సో మేమైతే కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఏసీ డైనింగ్ కూడా ఉందండి. ఏసీ డైనింగ్ ఉంది, హడ్ డైనింగ్ ఉంది. చాలా బాగుందండి. హ్యాపీగా ఫ్యామిలీతో కార్డ్స్ పైన కూర్చొని మంచిగా చూడండి, ఫ్యామిలీస్తో ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు కూడా ఇటు సైడ్ వస్తే ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ కూడా బాగుందండి. మేమైతే స్టార్టర్స్ తీసుకున్నాము. ఫుడ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉందండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఓకే అండి, మరి మేము డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.